ఒక మెలనిన్ సెల్స్ ఉంటాయి. ఎందుకు తెల్లోళ్ళు తెల్లగా ఉంటారు, మనం బ్రౌన్గా ఉన్నాము, బ్లాక్గా ఉన్నాము మనం అనుకుంటాం, కానీ మనల్ని బ్లాక్స్ అంటారు జనరల్గా అమెరికా వాళ్ళు. మనం ఒప్పుకోంగా బ్లాక్ అంటే, నాకంటే నల్లగా ఉండేవాడు ఉన్నాడు కాబట్టి నేను బ్రౌన్ అని చెప్పుకుంటుంటాం మనం. ఎందుకంటే నీగ్రోవాడు ఇంకా బ్లాక్ ఉంటాడని. సో అట్లా మనం ఎక్కడో దగ్గర ఒప్పుకోము కదా. సో ఎనీవే, సో దీనికి కారణం ఎవరు? ఈ కలర్కి, వాళ్ళ కలర్కో మన కలర్కో కారణం ఎవరంటే మెలనిన్ అని ఒక సెల్స్ అనుకోండి. మెలనిన్ తయారు చేసే సెల్స్ ఉంటాయి. సో ఈ మెలనిన్ అనేది మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ కలర్ ఇచ్చేది. అది ఎప్పుడైతే అవి ఉండవో, ఆ సెల్స్ చనిపోతాయో ఆటోమేటిక్గా డీకలర్ అయిపోతుంది. బొల్లి అంటారు కదా, తెల్లగా వచ్చేస్తుంది స్కిన్. ఎందుకు జరుగుతుంది అది? ఆ స్కిన్కి కలర్ ఇచ్చే సెల్స్ చనిపోవడం వల్ల. సేమ్ హెయిర్కి అయినా కూడా అంతే. ఎందుకు జరుగుతుంది అట్లా అంటే దాన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటాం. ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే ఏంటి? మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీనే మన మీద దాడి చేయడం. అర్థమవుతుందా? అంటే అది యాక్చువల్గా మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పని ఏంటి? వైరస్ నుంచి, బ్యాక్టీరియా నుంచి, ఫంగస్ నుంచి, వీటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయాలి. ప్యాథోజన్స్ అంటాం. వీటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయాలి. అలా వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడంతో పాటు మన ఓన్ బాడీ సెల్స్ని కూడా అటాక్ చేస్తుంది అనుకోండి. అలా స్కిన్ మీద అటాక్ చేస్తే సోరియాసిస్ అంటారు. జాయింట్స్ మీద అటాక్ జరిగితే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. లివర్ మీద అంటే మీకు ప్యాంక్రియాస్ మీద జరిగింది అనుకోండి, టైప్ 1 డయాబెటిక్లోకి వెళ్ళిపోతారు. చిన్న చిన్న పిల్లలు డయాబెటీస్లో ఉంటారు మీరు గమనిస్తే. ఎందుకంటే ఆ ఇన్సులిన్ తయారు చేసే సెల్స్ని మన బాడీలో ఉన్న సెల్సే చంపేసి ఉంటాయి. అర్థమవుతుందా? సో అట్లా స్కిన్ మీద దాడి జరిగితే సోరియాస్ చెప్పాం. మజిల్స్ మీద దాడి జరిగితే మయోసైటిస్ అంటారు. ఇప్పుడు సమంతాకున్న ప్రాబ్లం అనుకోండి. ఓకే, అంటే బాడీ పెయిన్స్ ఉంటాయి, మజిల్ తగ్గిపోతుంటుంది, ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలా, స్టెరాయిడ్స్ మీద ఉండాల్సి వస్తుంది ఇప్పుడు. అదర్వైజ్ బాడీ పెయిన్స్ విపరీతంగా ఉంటాయి, మజిల్ లూజ్ అయిపోతూ ఉంటారు. ఓకే, బాడీ పెయిన్స్ ఉంటాయి విపరీతంగా. ఓకే, అట్లా రకరకాలు మయోకార్డైటిస్ అంటే హార్ట్కి సంబంధించి ఇట్లా రకరకాల ఇష్యూస్. అలోపేషియా అంటారు. అలోపేషియా కూడా క్వశ్చన్ అడిగి ఉన్నారు. పేను కొరుకుడు అంటారు. తలలో మీరు గమనిస్తే ప్యాచ్ లాగా ఎగిరిపోతుంది కదా. సో అది కూడా ఆ ఏరియాలో మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ దాని మీద దాడి చేసి అక్కడ ఉన్న హెయిర్ ఫాలికల్స్ని చంపేయడం. అర్థమవుతుందా? సో దీని అంతటి కారణం ఎవరంటే ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటాం. ఓకే, దాని గురించి డీటెయిల్గా మళ్ళీ కూడా మాట్లాడదాం. లీకీ గట్ వల్ల వచ్చే ప్రాబ్లం. వైటమిన్ డి తక్కువ ఉంటే, మనం బోన్స్ గురించి మాట్లాడినాం మొన్న ఒక రోజు. వైటమిన్ డి తక్కువ ఉంటే బోన్స్ వీక్ అయిపోతాయని. అది చిన్న ప్రాబ్లం ఒక రకంగా చెప్పాలంటే. ఆటో ఇమ్యూనిటీ అనేది పెద్ద ప్రాబ్లం. కోవిడ్ తర్వాత విపరీతంగా పెరిగిపోయినాయి ఆటో ఇమ్యూన్ కండిషన్స్. సోరియాసిస్లు, రుమటాయిడ్ ఆర్థరైటిస్లు, ఈ పెయిన్ కొరుకులు లాంటివి, బాడీ పెయిన్స్, మయోసైటిస్లు. ఓకే, సో చాలా అలిపేసియాలు చాలా ఉన్నాయి ఆటో ఇమ్యూన్ కండిషన్స్. అవన్నీ ఎందుకంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ మన మీద దాడి చేయడం స్టార్ట్ చేస్తే ఎక్కడైనా చేస్తుంది దాడి, ఒక దాంతో ఆగదు. సో దిస్ ఈజ్ వాట్ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో గ్రేయింగ్ అంటే ఏంటంటే, సో ఆ కలర్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ని మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీని చంపేయడం. ఇప్పుడు ఇమ్యూనిటీని ఎట్ట కంట్రోల్లోకి తెచ్చుకోవాలనేది ఇంపార్టెంట్. వైటమిన్ డి తక్కువ ఉండే వాళ్ళకి జరుగుతుంది ఇది ఫస్ట్. అంటే యు ఆర్ మోర్ ప్రోన్ టు ఆటో ఇమ్యూన్ కండిషన్స్. వైటమిన్ డి తక్కువ ఉంటాయి. ఎందుకంటే వైటమిన్ డిని మనం ఇమ్యూనో మాడ్యులేటర్ అంటాం. అట్లా ఇమ్యూనిటీ విచక్షణ కోల్పోయి ప్రవర్తించకుండా, మన ఓన్ బాడీ సెల్స్ మీద దాడి జరగకుండా మన బాడీని కంట్రోల్ చేసేది ఎవరైనా, ఇమ్యూనిటీని కంట్రోల్ చేసేదాన్ని వైటమిన్ డి ప్లేస్ మేజర్ రోల్. అర్థమవుతుందా? సో వైటమిన్ డిని చెప్పుకుంటే మనం ఒక వారం చెప్పుకోవచ్చు. ఇంకొక ప్రాబ్లం ఏంటి, కన్ఫామ్గా తక్కువ ఉంటుంది మీకు. అండ్ కొంతమంది అడిగినారు ఎలా వస్తుంది వైటమిన్ డి, ఎండలోకి ఎప్పుడు వెళ్ళాలా అని. ఓకే, ఎప్పుడు వెళ్ళినా వస్తుంది, బట్ తక్కువ వస్తుంది. ఓకే, కొంతమంది అడిగారు వీకెండ్, ఆ క్వశ్చన్ కూడా ఉంది. ఆ, మేము బిజీగా ఉంటాము, వీకెండ్లో 2 రోజులు ఎండలో ఉంటే సరిపోద్దా? అది శనివారం ఆదివారం ఇంట్లో ఉంటాం కాబట్టి ఆ 2 రోజులు ఎండలో ఉంటాము. సో ఎంతసేపు ఉండాలి ఎండలో? ఓకే, సో మీరు బాగా అర్థం చేసుకోండి అందరూ కూడా. ప్రాసెస్ సింపుల్. మీరు మనము ఎండలోకి వెళ్తే ఎండలో ఉన్న అల్ట్రావైలెట్ బి రేస్ మన స్కిన్ తగిలితే స్కిన్ కింద ఉన్న కొలెస్ట్రాల్ వైటమిన్ డిని తయారు చేసుకుంటుంది. ఎప్పుడు ఎక్కువ ఉంటుంది వైటమిన్ అల్ట్రావైలెట్ బి రేస్ అంటే మార్నింగ్ 10-10:30 నుంచి ఆఫ్టర్నూన్ 3-3:30 ఈ టైంలో ఎక్కువ ఉంటుంది. మిగిలిన టైంలో ఉండదా? ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఆ టైంలో మీరు 20 నిమిషాలు ఉంటే సరిపోయేది, మిగతా టైంలో గంట ఉన్నా కూడా రాదు. ఇది మనకు అర్థం కావాల్సింది ఫస్ట్. సెకండ్, వైట్ స్కిన్ ఉన్న వాళ్ళకి తక్కువసేపు ఉంటే చాలు. అంటే తక్కువ అంటే ఒక 10 నిమిషాలు అటు ఇటు. బ్లాక్గా అంటే డార్క్ స్కిన్ ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువసేపు పడుతుంది. ఇది జనరల్ అబ్జర్వేషన్. సరే, అది కూడా పక్కన పెడదాం. సో ఎంతసేపు ఉండాలి? ఈ టైంలో అయితే 20 నిమిషాలు చాలు. మార్నింగ్ 10-10:30 నుంచి ఆఫ్టర్నూన్ 3-3:30 లోపల. అంటే ఈ ఎండలో ఎక్కువ అల్ట్రావైలెట్ బి రేస్ ఉంటాయి. ఓకే, బి ఉంటే ఏ కూడా ఉన్నట్టే కదా. ఏ రేస్ మన స్కిన్ని డ్యామేజ్ చేస్తాయి, స్కిన్ కలర్ మారుతుంది, స్కిన్ బర్న్స్ అంటాం. ఓకే,
సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంతసేపు ఉండాలి నేను ఎండలో అనేది మీ బాడీ ఎంత ఎక్స్పోజ్ చేస్తున్నారు సన్నికి అనే దాన్ని బట్టి. నేను మొత్తం కప్పేసుకొని గొడుగేసుకొని కూర్చుంటే ఎండలో ఏమి రాదు. ఓకే. లేదు చేతుల వరకే నేను ఎండలో పెట్టానా కొంచెం వస్తుంది. లేదు ఇప్పుడు ఒక మ్యాన్ అనుకోండి. ఓకే. షర్ట్ తీసేసి కూర్చున్నాడు ఎండలో, తొందరగా వచ్చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ కోసం చిన్న షార్ట్ వేసుకొని కూర్చున్నారు అనుకోండి ఎండలో, ఓకే వస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్, ఓకే, మీరు ఎంత స్కిన్ని ఎండకి ఎక్స్పోజ్ చేస్తున్నారనే దాన్ని బట్టి, ఏ టైంలో కూర్చుంటున్నారని బట్టి, మీరు డార్క్ స్కిన్ వైట్ స్కిన్ అని అది బట్టి, ఇవన్నిటితో పాటు గుడ్ ఫ్యాట్స్ మీరు తింటున్నారా. ఎందుకంటే ఫ్యాట్స్ అబ్జార్బ్ చేసుకోవాలంటే వైటమిన్ డి అబ్జార్ప్షన్ ఇంకొక ఫ్యాక్టర్ ఏదన్నా ఉంది అంటే గుడ్ ఫ్యాట్స్. అందుకనే గీ కానీ నెయ్యి కానీ ఇలాంటివి బాగా తినడం మంచిది. ఫుడ్ ఫ్యాట్ అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ విత్ స్కిన్ కానీ, అర్థమవుతుందా, మటన్లో అయితే ఆ ఫ్యాట్ ఉంటుంది కదా, ఫుడ్లో ఎగ్ అయితే ఎల్లోతో పాటు తినడం, ఇవన్నీ కూడా మీకు వైటమిన్ డి అబ్జార్ప్షన్ని పెంచే విషయాలు. నెయ్యి తినడం కొద్దిగా బాగా, నెయ్యి బటర్ ఇలాంటివి, ఓకే, ఫ్యాట్స్ గుడ్ ఫ్యాట్స్ని ఎక్కువ తీసుకుంటే మీకు విటమిన్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నీ కూడా అబ్జార్ప్షన్ పెరగాలంటే అది అది బాడీలో నుంచి బయట నుంచి ఎండకు ఎక్స్పోజ్ అవ్వాలి. ఇది స్టోరీ. మనం ఈ రోజు ఒక 20 నిమిషాలు నేను ఎండలో ఉంటే 20 to 30 minutes ఈ రోజుకి కావాల్సిన వైటమిన్ డి వస్తుంది నాకు. అర్థమవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇదేదో ఒక పనిలాగా చేయకూడదు, రోజు చేయాలని అర్థం. అర్థమవుతుందా. సో డెఫిషియన్సీని పోడ్చాలంటే పాసిబుల్ కాదు. 10లు 5లు పెట్టుకొని 70కి పోవాలంటే అది కుదిరే పని కాదు. అప్పుడు ఏం చేయాలా, సప్లిమెంట్ సపోర్ట్ తీసుకొని దాన్ని 60-70కి తీసుకురావాలి. అంతలోపల చేసుకోవాల్సిన అలవాటు ఏంటి, రోజు 20 నుంచి 30 నిమిషాలు ఎండలో ఉండేట్టుగా చూసుకోవాలి. లేదు నాకు కుదరదు అంటే సప్లిమెంట్ కంటిన్యూ చేసుకోవడం లైఫ్ లాంగ్, ఇంకా ఆప్షన్ ఏం లేదు. ఓకే. ఎందుకంటే అది తగ్గిపోతూనే ఉంటుంది. మన బాడీ ప్రతి అవసరానికి, మీరు ఇన్ఫెక్షన్తో ఫైట్ చేసిన ప్రతిసారి వైటమిన్ డిని వాడేసుకుంటూ ఉంటుంది. కాబట్టి వైటమిన్ డి తగ్గిపోవడం అనేది న్యాచురల్ ప్రాసెస్, ఆటోమేటిక్గా జరుగుతుంది. మనం ఇవ్వాలా కంటిన్యూగా. చాలామంది అడుగుతారు ఎన్ని రోజులు ఇవ్వాలి నేను అంటే, ఎలా ఉంటుందంటే నేను ఎన్ని రోజులు పలుదోమాలా, నేను ఎన్ని రోజులు స్నానం చేయాలా, ఎన్ని రోజులు తినాలి నేను అంటే బతికినన్ని రోజులు చేయాలా, ఇవన్నీ అడగకూడదు. మీకు అర్థమవుతుందా. సో ఇవి బాడీకి అవసరం. ఓకే. నాకు నాకు అవసరం లేదు, అదేంది అది నేను ఎండలేకపోనంటే మీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, బాడీకి అది అవసరం. మీరు ఇకపోతే అది చేయాల్సింది అది చేస్తుంది. ఎముకలు వీక్ అవుతాయి, ఆటో ఇమ్యూన్లోకి వెళ్తుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఆటోమేటిక్గా జరిగిపోతుంటుంది. మీ ఇష్టంతో నా ఇష్టంతో సంబంధం లేదు బాడీకి. అర్థమవుతుందా. సో చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మీకు ఆ, నాకు తెలిసి వైటమిన్ డి గురించి ఇంతకు మించి అవసరం లేదు, ఆల్రెడీ చాలా చెప్పేసినాం. సింపుల్ గుడ్ ఫ్యాట్ బాగా తీసుకోగలగాలి. ఓకే. ఎండలో 20 to 30 minutes ఉంటే ఆ రోజుకి సంబంధించిన వైటమిన్ డి వస్తుంది. డెఫినెట్గా డెఫిషియన్సీని సప్లిమెంట్తో పూడ్చుకుంటూ ఆ లెవెల్ 60-70 కన్నా 30-100 ఉండాలి. ఓకే. 30 అనేది మినిమం, 30లు వేస్ట్. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, మీరు ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. మీరు లాంగిటివిటీ అంటాం కదా, అంటే ఎక్కువ రోజులు ఎవరో నిన్న అడిగి ఉన్నారు కదా, 100 ఏళ్ళు బతకాలంటే 100 ఏళ్ళు హెల్తీగా ఉండాలంటే, అది క్వశ్చన్ అలా అడగాలి మనం. హెల్తీగా ఉండాలంటే మన పనులు మనం చేసుకోవాలంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకటి, మీ ఎముకలు బలంగా పెట్టుకోవాలా, కాల్షియం బ్యాంక్ అంటాం. ఎందుకంటే ఆల్రెడీ చాలా వాడేసాం, పాలు తాగి అవి తిని ఇది తిని యాసిడిక్ ఫుడ్లు తిని 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 బాడీలో చాలా కాల్షియం వెళ్ళిపోయింది. సో ఎక్కువ ఇవ్వాలి ఇప్పుడు. అట్లీస్ట్ ఒక ఏజ్ తర్వాత మీరు ఇచ్చిన బాడీ స్టోర్ చేసుకోలేదు. సో ఎంత తొందరగా వీలైతే ఆ పని అంత తొందరగా స్టార్ట్ చేయాలి. వైటమిన్ డిని పెంచుకుంటూ కాల్షియం ఇంటేక్ పెంచుకుంటే ఆటోమేటిక్గా మీ బాడీలో కాల్షియం బ్యాంక్ అనేది పెరగడం మొదలవుతుంది. స్లోగా, రాత్రికి రాత్రి పెరగదు. అర్థమవుతుందా. స్లోగా పెరుగుతుంది. అది సేవింగ్స్ లాగా కొంచెం కొంచెం సేవ్ చేసుకుంటే 10 ఏళ్ళకి ఇంత అవుతుంది అంటారు కదా, అట్లా కాల్షియం కూడా అంతే. అదేవిధంగా మజిల్ బ్యాంక్, మీరు కండరాలని కూడా మజిల్ని ఉంచుకోవాలి ఎంత ఎక్కువ ఉంచుకుంటే. ఓకే. సో మీ లాంగిటివిటీ డిసైడ్ చేసేది రెండే, కాల్షియం బ్యాంకు, మజిల్ బ్యాంకు. మీరు 60కి 70కి 80కి కూడా హెల్తీగా ఉండాలంటే ఈ రెండు ఇంపార్టెంట్. అప్పుడు పెంచుకుందామంటే అప్పుడు పెరగదు, మీరు పెంచుకోవాలంటే 55-60 తర్వాత మీరు పెంచాలన్నా పెరగదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. అది సడన్గా పెంచేద్దాం 3 రోజులు అనుకోబాకండి, అది జరగదు. ఇది కాన్స్టెంట్ ప్రాసెస్, ఇది కంటిన్యూగా చేయాల్సిన ఒక పని. అర్థమవుతుందా. సో ఇది మైండ్లో పెట్టుకొని వైటమిన్ డిని 60-70లో మెయింటైన్ చేయడం అనేది మినిమం. ఒకవేళ ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉంది, ఓకే, సోరియాసిస్ ఉంది, లేకపోతే ఇట్లా స్కిన్కి ఇట్లా ఏదైనా ఉందంటే వాళ్ళు 90 దగ్గర మెయింటైన్ చేయాలి. వాళ్ళు ఎంత ఎక్కువ వైటమిన్ డి ఉంచుకుంటే అంత కంట్రోల్లో ఉంటుంది మన బాడీ ఇమ్యూనిటీ. ఇది సింపుల్ లాజిక్. అర్థమవుతుందా. సో యావరేజ్గా తీసుకుంటే మనమైతే 60-70లో మెయింటైన్ చేయడం అనేది బేసిక్ ఫండమెంటల్ థింగ్ లాగా అనుకోవాలి. మినిమం అది, నేను అది మెయింటైన్ చేయాలని అనుకోవాలి. అర్థమవుతుందా అందరికీ. డన్. సో ఎండ గురించి కూడా చెప్పేసినాం. ఓకే. రోజు చేయాల్సిన పని కుదరదు నాకంటే సప్లిమెంట్ తీసుకోవాలి, అది చేయను ఇది చేయను అంటే కుదరదు.
చిన్నపిల్లగా ఎలాగ మారం చేయకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి. అర్థమవుతుందా? డన్. సో హెయిర్ గురించి మాట్లాడేసినాం. డాండ్రఫ్ గురించి అడుగున్నారు. డాండ్రఫ్ అనేది మీరు అర్థం చేసుకోండి, అది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ నేను చెప్పాను ఆల్రెడీ కదా. సో మన ఆ, తలలో ఆ, మన స్కాల్ప్ మీద అనుకోండి, స్కాల్ప్ మీద ఆల్రెడీ బతుకుతుంటుంది ఒక ఫంగస్. ఓకే. సో మెలసేజియా అంటారు. అంటే ఇది ఏంటంటే ఆల్రెడీ ఉంటుంది. దానికి ఫుడ్ ఏంటంటే మనం స్కిన్లో నుంచి ఆయిల్ బయటకు వస్తుంటుంది కదా. మనం కూడా ఇట్లా కొంతసేపు ఫేస్ వాష్ చేయలేదంటే మనకి ఆయిల్ వస్తుంది, సెబమ్ అంటాం. దాని మీద బతుకుతుంటుంది యాక్చువల్గా. అది ఓవర్గా ఉన్నా, ఓవర్గా పెరిగిపోయినా, ఓవర్ గ్రోత్ ఉన్నా, ఓవర్ గ్రోత్ ఎందుకు వస్తుంది? స్ట్రెస్ వల్ల, స్లీప్ లేకపోతేనో, మీరు సరిగ్గా క్లీన్ చేసుకోకపోతేనో, హెడ్ సరిగ్గా, అంటే ఇవన్నీ కూడా కారణాలు. లేదండి మా తాతలు ఎవరో చెప్పినారు, పాత వాళ్ళకి ఏం లేవు కదా మనకెందుకు ఉన్నాయి. ఓకే, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు, తమాషగా ఉంటుంది. పాత వాళ్ళతో కంపేర్ చేసుకునే పొజిషన్లో మనం ఉన్నాం అసలు. అసలు ఆ క్వశ్చన్ మాట్లాడచ్చా మనం? వాళ్ళు ఎంత తినేవాళ్ళు, వాళ్ళు ఎంత పని చేసేవాళ్ళు, అసలు ఫుడ్. పండగ అంటే స్వీట్ అంటే పండగ, పండగ వస్తే చేసుకోవాలా. మన పరిస్థితి ఏంది? రోజుకి ఎన్నిసార్లు స్వీట్ని టచ్ చేస్తున్నాము? మన పని ఏంది అసలు? మనకు అసలు ఏమన్నా అర్హత ఉందే? పెద్దోళ్ళ గురించి మాట్లాడుకునే అర్హత ఉందా? పాతకాలం వాళ్ళు అనే వాళ్ళు అసలు ఏం ఫుడ్ తిన్నారో మీకు తెలుసా? ఎంత తినేవాళ్ళు, పని ఎంత చేసేవాళ్ళు తెలుసా మీకు అసలు? ఓకే. ఎక్కడిని ప్రతి దానికి నడిచే వాళ్ళ, ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ, బట్టలు ఉతికే వాళ్ళ ఉమెన్ అయితే. ఓకే, బండకేసి బాదే వాళ్ళ, పొయ్యి ఊదే వాళ్ళ. ఓకే. ఎన్నిసార్లు లేచి కూర్చొని ఉంటారు, ఎన్నిసార్లు తిరగతారు కదా, కట్టెలు కొట్టుకొని వచ్చుకునే వాళ్ళు. మనం ఏమి చేస్తున్నామని వాళ్ళతో కంపేర్ వాళ్ళు తినలే. అసలు మనకు అర్హతే లేదు, వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదు మనం ఫస్ట్. అర్థమవుతుందా? సో అది నేను చెప్తాను దాని గురించి, ఎందుకంటే ఒక క్వశ్చన్ ఉంది నాకు భలే తమాషగా అనిపించింది ఆ క్వశ్చన్, నవ్వుకున్నా ఫస్ట్ నేను. కన్నడ క్వశ్చన్ అది. ఓకే, నేను చెప్తా ఆన్సర్ దానికి కూడా. ఓకే. సో డాండ్రఫ్ సింపుల్. ఓకే, దాని ఒక 15 రోజులు యాంటీ డాండ్రఫ్ షాంపూ కోచెస్ని అడగండి, చెప్తారు. మంచి మంచి బ్రాండ్స్కి వెళ్ళాలి, ప్రీమియం బ్రాండ్స్లోకి వెళ్ళండి. 15 రోజులే కాబట్టి. ఓకే, చెత్త అంతా వాడొద్దండి. ఒకసారి స్కాల్ప్ క్లీన్ చేసుకున్నాక, మీరు అది ప్రొడక్షన్ తగ్గిన తర్వాత కంట్రోల్లో ఉంచుకోవడం ఇంపార్టెంట్. స్లీప్ ప్రాపర్గా ఉండడం, వాటర్ ప్రాపర్గా తాగడం, హెడ్ క్లీన్ చేసుకోవడం. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు, చెమట పట్టే వాళ్ళు అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ అన్నా చేసుకోవాలి. లేదు మాకు మా పెద్దోళ్ళు చెప్పారు శుక్రవారం శుక్రవారం నేను తలస్నానం చేస్తానంటే అవి కుదరవు. మీకు బాగా అర్థం చేసుకోండి, ఆ రోజులు పోయినాయి. ఈ రోజులు పొల్యూషన్ ఎంత ఉంది, అర్థమవుతుందా? సో చాలా ఇంపార్టెంట్. డాండ్రఫ్ ఉండే వాళ్ళు ఆయిల్ పెట్టద్దండి, ఎందుకంటే మీ ఫంగస్ దాని మీదే గ్రో అవుతుంది, ఇంకా పెంచుతున్నట్టు మీరు. సో 15 డేస్ ఆయిల్ పక్కన పెట్టి కోర్స్ లాగా వాడారంటే తగ్గిపోద్ది. కోచెస్తో మాట్లాడండి, దే విల్ హెల్ప్. ఇప్పుడు వీళ్ళందరూ కోచెస్ మిమ్మల్ని ట్రాక్ చేసి ఉండే వాళ్ళు, దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్ హెల్త్లో. అర్థమవుతుందా? డన్. సో డాండ్రఫ్ గురించి మాట్లాడినాం. బెల్లీ ఫ్యాట్ అడుగున్నారు ఒకరు. ఓకే. సో ఉమెన్కి జనరల్గా ఉండే ప్రాబ్లమే కదా, ప్రెగ్నెన్సీ తర్వాత లూజ్ బెల్లీ ఉంటుంది. ఓకే. సో దాన్ని బ్యాక్ తెచ్చుకోవాలనేది ఒక డ్రీమ్. మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలన్నా, చీర కట్టినప్పుడు ఇట్లా ఉంటుంది ప్రతి ఒక్కరికి అది. సో అది పాసిబుల్, బాగా అర్థం చేసుకోండి. ఓకే, అది పాసిబుల్. ఇంతే నాకు ఇంతే అనుకోబాకండి. ఓకే, ఇప్పుడు సెలబ్రిటీలు చూస్తే పిల్లలు అయినా కూడా, పుట్టిన తర్వాత కూడా ఎలా ఉంటారు కదా. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ చూడొచ్చు మనం, చాలా సెలబ్రిటీస్ని, పిల్లలు ఉండే వాళ్ళని. అది కమిట్మెంట్కి సంబంధించిన విషయం. అర్థమైందా? సరే, బ్యాక్ వస్తే చాలా సింపుల్ ప్రొసీజర్. మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉందో తెలుసుకోవాలా. చాలా మంది అడిగేది నా బాడీ అంతా ఇట్టే ఉండాలి కానీ పొట్టొక్కటే తగ్గాలని. మన ఇష్టం కాదు అది. అర్థమవుతుందా? ఓకే, అట్లా తగ్గదు. మీ బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గితేనే పొట్ట తగ్గుతుంది. అర్థమవుతుందా? సో బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గాలంటే ఫస్ట్ మనకి ఎంత ఉందో తెలియాలి. ఓకే. సో ఇప్పుడు వెయింగ్ మెషిన్స్ వచ్చేసినాయి మీకు అమెజాన్లో. ఆ, ఇంతకుముందు 5,000 6,000 10,000 ఉండేటివి కరోడా స్కానర్లని, బట్ ఇప్పుడు ₹1,000 లోపలికి వచ్చేసినాయి. 700 800కి మీకు వెయింగ్ మెషిన్స్ దొరుకుతాయి. ఓకే, ఎలక్ట్రోడ్స్ ఉన్న వెయింగ్ మెషిన్స్, దాని మీద ఎక్కి నిలబడితే మొబైల్ యాప్స్ ఉంటాయి. మొబైల్లోకి మీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత, మజిల్ ఎంత, స్కెలిటల్, ఇవన్నీ వచ్చేస్తాయి. ఒకవేళ మీ ఇంట్లో ఆల్రెడీ ఉంటే ఓకే, లేదా ఒకటి కొను పెట్టుకోండి, అందరికీ ఉపయోగం. ఇంట్లోకి ఏదన్నా ఒక వస్తువు ఉండాలంటే వెయింగ్ మిషన్ కొని మంచం కింద పెట్టకుండా దాన్ని, ఓకే, రెగ్యులర్గా రోజు ఉన్న ప్లేస్లో పెట్టుకొని 2 3 రోజులకు ఒకసారి అట్లీస్ట్ చూసుకుంటుంటే మనకు ఒక అవగాహన ఉంటుంది మనం ఎంత వెయిట్ ఉన్నామని. వదిలేసినాం అనుకోండి, తెలిసిన స్టోరీనే మనకు. ఓకే. ఇంతకుముందు పాత రోజుల్లో అయినా డ్రెస్సులు పట్టేటివి కాదు లావ్ అయితే. ఇప్పుడు అన్నీ అవేవో వచ్చినాయి కదా స్ట్రెచబుల్. మీరు పెరుగుతుంటే తెలియదు, మీతో పాటు అవి పెరుగుతుంటాయి కాబట్టి. పాతకాలంలో మొలతాళ్ళు మీకు ఐడియా ఉంది కదా, అట్లీస్ట్ టైట్ అయితే ఒరే నీకు పొట్ట వచ్చిందని చెప్పడానికైనా. ఇప్పుడు ఇప్పుడు అవి కూడా ఏమన్నా స్ట్రెచబుల్ ఉన్నాయేమో తెలియదు, ఎలాస్టిక్లు వేసుకుంటాయి. స్ట్రెచబుల్ జీన్స్లు అన్ని స్ట్రెచ్లు వచ్చినాక ఏమైంది? మీరు పెరుగుతున్నారు మీకు తెలియట్లే.
అది ప్రాబ్లం. స్ట్రెచ్ వల్ల వచ్చిన పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు పెరిగే విషయం మీకు తెలియట్లేదు. సో ఒక వెయింగ్ మిషన్ తీసుకోండి, దాంట్లో మీరు ఎక్కి నిలబడితే మీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ వస్తుంది. ఉమెన్కి 25 లోపల తెచ్చుకోవాలి బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ని, మెన్ 20 లోపలికి తెచ్చుకోవాలి. ఇది గోల్. అర్థమవుతుందా? సో మీరు మరి మోడలింగ్ ఆ టైప్ అనుకుంటే 20 బిలో 15లోకి వెళ్ళచ్చు, 15% దాకా వెళ్ళచ్చు. ఓకే, మోడలింగ్ దాకా వెళ్ళవలేదు అట్లీస్ట్. ఎందుకంటే మనము ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే షాప్లో బొమ్మలు నిలబెట్టింటారు, ఆ బొమ్మలకి వేసిన డ్రెస్ భలే అనిపిస్తుంది మనకు. మనం వేసుకొని చూస్తే మనకే తెలిసి ఎట్టుంటుందో అద్దం ముందు నిలబడితే కదా. సో దానికి రీజన్ ఏంటంటే అది చాలా సన్నగా ఉంటుంది ఆ బొమ్మ, హైట్ కూడా ఉంటుంది. మీరు గమనించినారో లేదో, ఆ బొమ్మ మీకంటే పెద్దదిగా ఉంటుంది. ఒక స్టాండ్ మీద నిలబెట్టారు 6.5 అడుగు ఎంత ఉంటుంది. ఓకే, ప్లస్ సన్నగా ఉంటుంది కాబట్టి అద్భుతంగా అనిపిస్తుంది ఆ బొమ్మకు ఆ డ్రెస్. మనం అంత హైట్ లేము, అంత సన్నగా కూడా లేము, ఇది ఒప్పుకోవాల్సిన ఒక నిజం. అర్థమవుతుందా? కానీ మీకు ఛాన్స్ ఉంది, బాడీ ఫ్యాట్ పర్సెంట్ తగ్గించుకోవచ్చు. ఓకే, 4-5 నెలలు పడుతుంది. ఇప్పుడు మేము రెగ్యులర్గా, నేను చెప్పాను కదా మీకు 3 లక్షల మందికి పైగా చేపించున్నాం వెయిట్ లాస్ అని. దాంట్లో గమనించింది, అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక 5 నెలలు 4 to 5 months చిన్న చిన్న టిప్స్ తీసుకొని ఎగ్జాక్ట్గా బాడీ ఫ్యాట్ పర్సెంట్ నేను తగ్గించుకుంటా రాగలిగితే ఫస్ట్ అసలు ఐడియల్ వెయిట్లోకి రావాలి. ఐడియల్ వెయిట్లో ఉంటే బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ చెక్ చేసుకోవాలి. ఓకే, దాన్ని తెచ్చుకుంటే స్లోగా, ఎస్, బట్ టైం పడుతుంది. రాత్రికి రాత్రి ఎక్స్పెక్ట్ చేయబాకండి, 5 నెలలన్నా పడుతుంది. యావరేజ్ నంబర్ చెప్తున్నాను నేను, 4 to 5 months అనేది యావరేజ్గా పడుతుంది. చిన్న చిన్న మార్పులు చేసుకుని డైట్లో రెగ్యులర్గా ట్రాక్ చేస్తారు. సో అది ప్రాసెస్. అర్థమవుతుంది, ఎవరైనా చేయొచ్చు. అర్థమవుతుందా? సో అది ఇంపాసిబుల్, మా జెనెటిక్స్ లేదు, మా తాత అట్టే ఉన్నాడు లావుగా, మా అమ్మ కూడా అట్టే ఉండింది కాబట్టి నేను కూడా అట్టే, అవన్నీ కుదరదు. ఎవరైనా చేయొచ్చు. ఓకే, మీకు సాకులు చెప్పుకోవాలంటే అవి చెప్పుకోవచ్చు, లేదు చేయాలంటే చేసుకోవచ్చు. ఓకే, మీ ఇష్టం. చేయాలంటే మేమున్నాం హెల్ప్ చేయడానికి. డన్. సో ఇంకొకరు అడిగారు ఒమేగా 3 గురించి అడిగారు. ఓకే, వీళ్ళే అనుకుంటా అడిగింది, అంటే పాతకాలంలో లేవు ఇవన్నీ, వాళ్ళు ఎట తిన్నారు, మీరేంది ఒమేగా 3 ఫిష్ తినమంటున్నారు, వెజ్లో లేవా, వెజ్లో లేదని చెప్తున్నారు ఏంది మీరు అని. లేదని ఎవరు చెప్పరు, నేను చెప్తాను ఒమేగా 3 గురించి. ఓకే, ఒమేగా 3 అనేది ఏంటి? గుడ్ ఫ్యాట్స్లో అది కూడా ఒకటి మంచి ఫ్యాట్. మీ బ్రెయిన్ ఫంక్షనింగ్, మీ ఐ ఫంక్షనింగ్, మీ స్కిన్కి, ఓకే, సో మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి, మీ హార్ట్ హెల్త్, ఆర్టరీ హెల్త్, ఇవన్నిటికీ, కంటిలో రెటీనాకున్న వాటిలలో అన్నిట్లో కూడా ఒమేగా 3 ప్లేస్ మేజర్ రోల్. గుడ్ ఫ్యాట్ ఇది. అర్థమవుతుందా? సో ఇది న్యాచురల్గా ఫుడ్స్లో ఉంటుంది. కాకపోతే నాన్ వెజ్ ఫుడ్స్లో, ఫిషెస్లో, ఫ్యాటీ ఫిష్ అంటాం పెద్ద ఫిషెస్లో ఎక్కువ ఉంటుంది, వెజ్లో తక్కువ ఉంటుంది. సరే, వెజ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒమేగా 3 అనేది గుడ్ ఫ్యాట్ అని తెలిసినప్పుడు, ఓకే, ఇది ఇన్నిటికి పనిచేస్తుంది. సెలబ్రిటీస్ అందరూ వాడతారు, డాక్టర్లు కూడా చాలామంది వాడతారు ఒమేగా 3. గోల్డ్ కలర్లో సప్లిమెంట్ కనిపిస్తాయి మీకు అక్కడెక్కడ, ఎక్కడైనా యాడ్లలో అక్కడ ఇక్కడ. సో అందరూ వాడతారు సెలబ్రిటీస్కి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు స్కిన్ పరంగా కానీ, హెయిర్ పరంగా కానీ, ఐ సైట్ పరంగా కానీ, బ్రెయిన్ ఫంక్షనింగ్ పరంగా కానీ ఒక అద్భుతమైన ఒక ఫ్యాట్, అది మంచిది ఫుడ్లో ఒమేగా 3 అంటారు. అది మనకు అన్ని రైట్ క్వాంటిటీలో రోజు తినడం దొరకదు, కుదరదు. ఇప్పుడు ఫిష్లో ఉంది, రోజు ఫిష్ తినాలంటే కుదిరే పనేనా? బాగా అర్థం చేసుకో, జనరల్గా కుదరదు. బట్ ఫిష్లో ఉంటుంది, వారానికి ఒకసారి తిన్నా ఓకే. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది, అది మనం తినే ఫిషెస్ అన్నీ పండించేటివి, పండించడం అంటే ఏమంటే పెంచేటివి. ఓకే, పెంచే ఫిషెస్. ఓకే, చేపల గుంటలు, రొయ్యల గుంటలు ఉంటాయి కదా, వాటిల్లో మనకు తెలుసు ఏం ఫీడ్ వేస్తారు, అన్ని కెమికల్స్ అక్కడ కూడా స్టోరీ. అర్థమవుతుందా? అందుకని డ్యామ్ నుంచో చెరువు నుంచో ఇట్లాంటి ఫిషెస్ అయితే బెస్ట్. అది ఎలా తెలుస్తుంది మనకు అంటే, 1 కేజీ 1.5 కేజీ పైన ఉన్నటువన్నీ డ్యాముల నుంచి చెరువుల నుంచి రావాల్సిందే. ఎందుకంటే పెంచే వాళ్ళు కేజీకి మించి పెరగనీరు. కేజీ మించి పెరిగితే ఫిష్, దానికి పెట్టే ఫుడ్ ఖర్చు ఎక్కువ అవుతుంది. మీకు అర్థమైందా? అందుకని చేపల గుంటలు, అంటే చేపలు ఎవరైనా కల్టివేషన్లో ఉంటే వాళ్ళని అడగండి, చెప్తారు. పండించేటివన్నీ కూడా కేజీ లోపలే ఉంటాయి ఫిషెస్. కాబట్టి ఒకవేళ మీరు అవి వద్దురా నాయన కెమికల్ ఫిష్లు మాకు అనుకుంటే, మంచి ఫిష్కి వెళ్ళాలంటే 1.5-2 కేజీస్ పైన ఉన్న ఫిషెస్ తీసుకోగలిగితే, అంత సైజు వరకు ఎలాగో పెంచరు కాబట్టి అవి ఎక్కడి నుంచి రావాలా? చెరువుల్లో, డ్యాముల్లో, సముద్రాల నుంచే రావాలా పెద్దవైతే. ఓకే, అంటే ఒక టిప్, ఇది చిన్న టిప్ లాగా. సో పెద్ద ఫిషెస్కి వెళ్ళండి కొనేటప్పుడు. ఓకే, సో కమింగ్ బ్యాక్, చేపల దగ్గరికి ఎందుకు వెళ్ళినాం? ఒమేగా 3 కోసం వెళ్ళాం. యా, ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఒమేగా 3 లోపల ఏ కాంపోనెంట్స్ మన బాడీకి ఉపయోగపడతాయి అనేది
ఈపీఏ డిహెచ్ఏ అని రెండు ఉంటాయి యాసిడ్స్ అనుకోండి. ఇవి అంటే ఒమేగా 3లో మెయిన్ కాంపోనెంట్స్. ఇదే మనకు కావాల్సింది, మన బ్రెయిన్కి కానీ అన్నిటికి కావాల్సింది ఈ ఈపీఏ డిహెచ్ఏ అనేటివి కావాలా. నాన్ వెజ్ సోర్సెస్లో డైరెక్ట్గా ఈపీఏ డిహెచ్ఏని తింటాం, అర్థమైందా. వెజ్ సోర్సెస్లో ఏఎల్ఏ అని ఉంటుంది, ఏఎల్ఏని తింటాం. అది తిన్న తర్వాత మన బాడీ ఏం చేయాలి, ఏఎల్ఏని మార్చుకోవాలా. ఈపీఏ డిహెచ్ఏగా మార్చాల్సిన పని ఎవరు, మన బాడీది. ఈపీఏ డిహెచ్ అనేది డైరెక్ట్ ఫామ్, అది తిన్నాము డైరెక్ట్గా బాడీ యూస్ చేసుకుంటుంది. బట్ ఏఎల్ఏ తింటే ఏమవుతుంది, దాన్ని మళ్ళీ మన బాడీ మార్చాలా. ఏఎల్ఏ దేంట్లో ఉంటుంది, ఫ్లాక్ సీడ్స్, వాల్నట్స్, ఇవన్నీ కూడా ఒమేగా 3 రిచ్. చెప్తుంటారు మీరు వింటే కూడా, ఒమేగా రిచ్ వెజ్ ఫుడ్స్ అని కొడితే గూగుల్లో వస్తుంది. ఓకే, ఫ్లాక్ సీడ్స్ కానీ వాల్నట్స్ కానీ ఇలాంటివి. సో అది ఏఎల్ఏని ఇస్తాం, మన బాడీ ఏం చేసుకోవాలి, ఈపీఏ డిహెచ్ఏగా మార్చుకొని వాడుకోవాలి. ఆ మార్చేది ఎలా జరుగుతుంది అంటే, ఈపీఏ 8% జరుగుతుంది బాడీలో కన్వర్షన్, డిహెచ్ఏ 4% జరుగుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, మీరు ఎంత ఏఎల్ఏ తింటే, నాకు ఒక 1000 మిల్లీగ్రాములు కావాలనుకోండి, 1000 మిల్లీగ్రాములు ఈపీఏ డిహెచ్ఏ కావాలంటే ఎంత తినాలా ఏఎల్ఏ, మీకు అర్థమవుతుంటాయి నేను చెప్పేది. ఓకే, ప్రాక్టికల్గా అది పాసిబుల్ కాదు. అంతంత తినడాలు, ఎన్ని ఫ్లాక్ సీడ్స్ తింటే మీకు ఒక ఫిష్లో నుంచి వచ్చిన ఒమేగా 3 తినాలంటే, లేదా వెజ్లో అంటే ఎందుకు లేదు, ఉంది. అంత రావాలంటే ఎంత తినాలనేది కదా క్వశ్చన్ ఇప్పుడు, అర్థమవుతుందా. వాల్నట్స్ ఇవి. అందుకని నేనేమంటానంటే, మీరు కొన్ని కొన్ని థింగ్స్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. ఓకే, కొంతమంది రిలీజియస్గా మీకు నేను తినకూడదు అనుకున్నాను నాన్ వెజ్ అంటే ఓకే, కానీ దాన్ని నేనేం క్వశ్చన్ చేయట్లేదు, ఎందుకంటే మీ నమ్మకం, మీ బిలీఫ్స్, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. రిలీజియస్గా ఉంటే, రిలీజియస్ కోసమో దేవుడి కోసమో అనుకుంటే పక్కన పెడదాం. సైన్స్ పరంగా మాట్లాడితే మనం ఏందో వెజ్ నేమో పుట్టినట్టు మాట్లాడుకోకూడదు, ఎందుకంటే ఓకే, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి పచ్చి తింటా బతికినాం కదా, అడవుల్లో వేటాడుకొని పచ్చి మాంసం తింటా బతికినాం. ఎప్పుడు దాకా, అగ్రికల్చర్ కనుక్కునేదాకా, అర్థమవుతుందా, నిప్పు కనుక్కునేదాకా. అప్పుడు దాకా ఏం తిన్నాం, పచ్చియే కదా తిన్నాం, జంతువులను వేటాడినాం తిన్నాం, అర్థమవుతుందా. సో అలా కొన్ని కోట్ల సంవత్సరాలు బతికి వచ్చి సడన్గా మనకు నిప్పు కనుక్కొని షర్టు ప్యాంట్ వేసుకోగానే ఏ నేను వెజిటేరియన్ అనడం మొదలుపెట్టినాం. అంటే నేను మళ్ళీ, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ వెజిటేరియన్స్ ఇక్కడ. అందుకనే చెప్పిన ఫస్టే, మీకు ఒకవేళ గాడ్ గురించో రిలీజియన్ గురించో అనుకుంటే, క్యాస్ట్ గురించో అనుకుంటే గో హెడ్. సైన్స్ పరంగా మాట్లాడితే మనం అందరం కూడా 5 ఇంటానే బతికినాం ఇప్పుడు దాకా అర్థమవుతుందా. కొన్ని కోట్ల సంవత్సరాల్లో ఒక 4-5 వేల సంవత్సరాలు తీసేస్తే అప్పుడు దాకా తినిందంతా అదే. అది దట్స్ వాట్, అంటే మీకు చెప్తున్నా, ఆ జెనెటికల్ మెమరీలో అది ఉంటుంది, అర్థమవుతుందా. ఎప్పుడు కూడా మన బాడీ, ఇప్పుడు వెయిట్ లాస్ ఎందుకు కష్టము అంటే, ఎప్పుడు కొన్ని తరాల నుంచి ఒక 60-70 ఏళ్ళ ముందు వరకు కూడా ఆకలి చావులే ఉండేటివి కదా. 1900లో కూడా, ఇప్పుడు గత 100 ఏళ్ల నుంచి ఫుడ్ అవైలబిలిటీ పెరిగింది అనుకుంటే, అంత ముందంతా కూడా బాడీ ఎలా మార్చుకుంటూ వచ్చింది, ఫుడ్ దొరికితే స్టోర్ చేసుకుందాము, వెయిట్ తగ్గాలనే కాన్సెప్టే లేదు 100 ఏళ్ల ముందు వరకు. నిజమా, బాగా అర్థం చేసుకోండి. ఒక 200 ఏళ్ళు అనుకుందాం పోనీ, అంతకు ముందంతా కూడా ఎలా సర్వైవ్ అవ్వాలనే దాంట్లోనే బతికింది బాడీ కొన్ని కోట్ల సంవత్సరాలు. ఓకే, ఎలా స్టోర్ చేసుకోవాలి, ప్రతి హార్మోన్ మన బాడీలో స్టోరింగ్ కోసమే ఉంటుంది. మీరు కానీ గమనిస్తే ఎట్టయినా వీడిని బతికించాలా, తింటే ఎత్తిపెట్టుకుందాము, ఇదే ఆలోచిస్తుంటుంది. అలాగే ప్రోగ్రామ్ చేయబడింది కొన్ని కోట్ల సంవత్సరాలు. సడన్గా ఇప్పుడు ఫుడ్ ఎక్కువైపోయి మనం తగ్గించి తగ్గించి అంటున్నాం. అది కొత్త విషయం మన బాడీకి, బాగా అర్థం చేసుకోండి. అందుకనే ఇంత కష్టపడాల్సి వస్తుంది. వెయిట్ లాస్ అనేది ఎందుకు కష్టం అంటే, అది మనకు అలవాటు లేని హార్మోన్. మనకు బాడీలో వెయిట్ లాస్ కంటూ సపరేట్ హార్మోన్స్ కూడా ఏమి లేవు, అన్నీ స్టోర్ చేసుకోవడానికి ఉన్న హార్మోన్సే. ఎందుకంటే ఎట్టయినా వీడిని బతికించాలని ఆ ఎవల్యూషన్ ప్రాసెస్లో అలా తయారైనాం. ఎనీవే, సో ఒమేగా 3 గురించి సింపుల్గా చెప్పాలంటే, వెజ్ ఒమేగా 3 కూడా మంచిదే, కానీ ఓకే, కన్వర్షన్ రేట్ తక్కువ ఉంటుంది. డన్. సో ఇంకా చాలా ఉన్నాయి, రేపు మాట్లాడుకున్నాం. ఆల్రెడీ 6:05, నేను చూసుకోవాలి టైం. ఓకే, సో వాడకపోతే ఏమవుతుందంటే, ఆ కొలెస్ట్రాల్స్ పెరుగుతాయి, ఆర్టరీస్ వెయిన్స్లో పేరుకుపోతాయి, హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఒమేగా 3 వీటన్నిటిని తగ్గిస్తుంది, బ్లడ్ థిన్ చేస్తుంది, సో దట్ బీపీలు తగ్గుతాయి. అట్లా ఒమేగా 3 గురించి ఒక పుస్తకాలు ఉన్నాయి, ఒమేగా 3 మిరాకిల్ అని. అట్లా మీరు కానీ చదవగలిగితే, ఓపిక ఉంటే, చాలా ఇంపార్టెంట్ అయిన ఒక న్యూట్రియంట్ లాగా చెప్పుకోవచ్చు. ఓకే, గుడ్ ఫ్యాట్. ఓకే, డన్. ఇంకా చాలా ఉన్నాయి క్వశ్చన్స్, 20% కూడా కవర్ చేయలేము మనం, చాలా ఉన్నాయి. రోజు 2-3 అన్నా చెప్పుకుందాం, రేపటి నుంచి మన టాపిక్స్ ఉన్నాయి, దాంతోపాటు మధ్యలో చెప్పుకుంటూ వెళ్దాం. లేదు ఇంకొక రోజు ఇట్లే ఒక రివ్యూ కాల్ పెట్టుకొని, ఒకవేళ 2-3 గంటలు అట్ట పెట్టేసుకొని, ఆదివారం అటు ఇప్పుడైనా
మొత్తం కావాలంటే కంప్లీట్ చేసేద్దాం క్వశ్చన్స్. అండ్ స్టార్ట్ పోస్టింగ్ క్వశ్చన్స్. ఇక్కడ కాగద్దండి, మీరు పోస్ట్ చేస్తూ రండి క్వశ్చన్స్. ఇంపార్టెంట్ అయినట్టు నేను షేర్ చేసుకుంటా వస్తా. డన్. బై. హ్యావ్ ఎ గ్రేట్ డే. రేపు కలుద్దాం. రేపు ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. లెట్స్ మీట్ టు